మరొక మారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన దైవలేఖన భాగమును ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము నుండి 14 వచనాలను చదవగా మనం విని ఉన్నాం. యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశము చేసిన తదుపరి ఆయన శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి చాలా విషయాలను ఆనాటి జనాంగానికి తెలియజేసి వారందరినీ కూడా వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. 23వ అధ్యాయం అంతటి కూడా. తదుపరి 24వ అధ్యాయం వచ్చేసరికి ఆయన యెరూషలేము ప్రాంతములో దేవాలయము గుండా వెళుతూ ఉన్నాడు. వెళుతున్న సందర్భంలో అక్కడ కొంతమంది వచ్చి, యేసయ్యా, ఈ చూసావా ఈ యొక్క దేవాలయం ఎంత చక్కగా ఉందో, ఎంత అద్భుతంగా దేవాలయం నిర్మించబడిందో, అద్భుతమైన కట్టడం కదా, చాలా చక్కగా జ్ఞానం కలిగి ఈ కట్టడాన్ని నిర్మించారు కదా, ఇది చాలా అద్భుతమైనది అని ఆ కట్టడాన్ని పొగుడుతూ ఉన్నారు. ఆ దేవాలయాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఈ దేవాలయాన్ని చూసి లేకపోతే ఈ కట్టడాలను చూసి ఆ అందంగా అలంకరించబడిన విధానమును చూసి మీరు చాలా ఆనందపడుతున్నారు, కానీ ఒక దినం వస్తుంది, ఆ దినములో రాయి మీద రాయి కూడా కనపడదు, ఎక్కడ ఏ రాయి ఉందో కూడా కనపడదు, ఆ విధముగా ఇదంతా కూడా ధ్వంసం అయిపోతుంది అనగా కడవరి దినాలు రాబోతున్నాయని తెలియజేశాడు. ఈ విషయం విన్నప్పుడు శిష్యులలో ఒక సందేహం మొదలైంది. ఈ మాట విన్న తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఏంటి, యేసుక్రీస్తు వారు ఇంత అద్భుతంగా దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చి ఏంటి ఈ రాయి మీద రాయి కూడా నిలబడని ఒక కాలం వస్తుందని భయపెడుతున్నాడేంటినా? అసలుకి ఎప్పుడు ఈ కడవరి దినాలు వస్తాయి, ఎప్పుడు ఈ లోకం అంతమైపోతుందని తెలుసుకోవాలని ఆశ కలిగి యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు అడిగారు, అయ్యా, ఈ కడవరి దినాలు ఎప్పుడు వస్తాయి, అంతం ఎప్పుడు వస్తుంది, వీటన్నిటికీ ఏమైనా సూచనలు ఉన్నాయా, ఈ రాబోవు అంత్య దినానికి ఏమైనా సూచనలు ఉన్నాయా చెప్పవా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలను ఆయన తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, 4వ వచనాన్ని మనం గమనిస్తే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మోసపోకుండా చూసుకోండి. ఎందుకంటే కడవరి దినాలలో మోసపరిచే వాళ్ళు చాలా మంది వస్తారు. అబద్ధపు సువార్తను పట్టుకొని వస్తారు, అబద్ధపు వాక్యాన్ని పట్టుకొని వస్తారు. యేసుక్రీస్తు వారిని నేనే, లేకపోతే నా దగ్గరే రక్షణ ఉంది, లేకపోతే నా సంఘంలోనే రక్షణ ఉందని చెప్పేటువంటి అబద్ధ బోధకులు చాలా మంది బయలుదేరుతారు. కాబట్టి వాళ్ళ విషయమై మీరు మోసపోవద్దు అంటాడు. తదుపరి ఏమంటాడంటే, మీరు యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినబోతారు. అనగా యుద్ధ సమాచారం అనగా మరొక ట్రాన్స్లేషన్ ఏం రాయబడి ఉంటుందంటే రూమర్స్ అని రాయబడి ఉంటుంది, పుకార్లు అని రాయబడి ఉంటుంది. అంతకుముందు మనం చాలా సార్లు గమనించాం, 2012 వస్తుంది, యుగాంతము కాబోతుంది, లేకపోతే మరొకరు అణుబాంబ వేస్తున్నారు, లేకపోతే మరొక చోట మరొకటి జరగబోతుంది, లోకం అంతం కాబోతుంది, రేపటి దినానే అంతం కాబోతుంది. చాలా దినాల క్రితము స్కైలాబ్ అని భూమి మీద పడబోతుంది, అప్పుడు పడినప్పుడు భూమి అంతా నాశనం అయిపోతుందని, ఇటువంటి చాలా పుకార్లు లోకములో చెలరేగుతాయి. కాబట్టి మీరు కలవరపడొద్దు. తదుపరి ఆయన చాలా విషయాలను చెప్పుకుంటూ వచ్చి అబద్ధపు క్రీస్తులు వస్తారు, యుద్ధాలు జరుగుతాయి, అదేవిధంగా భూకంపాలు జరుగుతాయి, మరి ప్రాముఖ్యంగా విశ్వాసులకు, క్రైస్తవులకు శ్రమలు ప్రారంభమవుతాయి. క్రైస్తవులను హింసిస్తారు, యేసుక్రీస్తు పేరు వినబడితే కొడతారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని నానా రకాలైనటువంటి హింసలు పెట్టి మిమ్మల్ని
చాలా ఇబ్బందులు పెట్టేటువంటి రోజులు రాబోతున్నాయి. మరి ప్రాముఖ్యముగా మనం గమనిస్తే ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అనేది లేకుండా పోతుంది. మరొక విషయం ఏంటంటే స్నేహితులే మనలను మోసం చేస్తారు. మన మీద అభ్యంతరాలు కలిగి మనలను మోసం చేస్తారు అని చాలా విషయాలు చెప్పి అంతము రావడానికి ఒక ఆఖరి సూచనగా ఏం చెప్తాడంటే సర్వలోకానికి సకల సృష్టికి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడిన తరువాత అనగా ఈ లోకములో జన్మించినటువంటి ఆఖరి వ్యక్తికి కూడా సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది అని చెప్తాడు. కానీ అప్పటి వరకు మనము ఎలా ఉండాలో, ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని జీవితాన్ని కలిగి ఉండాలో ఆయన తెలియజేస్తూ ఒక మాటను ఉపయోగిస్తాడు 6వ వచనంలో. ఏంటి ఆ మాట అంటే చూడండి, 6వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే చదవండి 6వ వచనము. యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకొనడి. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయము. మీరు కలవరపడకుండా చూసుకోనండి. మీరు అనగా ఎవరు అనే విషయాన్ని మనం కానీ గమనిస్తే, ఎవరైతే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా, యేసుక్రీస్తు వారిని దేవునిగా నమ్మి విశ్వసించి ఆయన బోధలో ఆయన మార్గములో నడుచుకుంటూ ఉన్నారో వారిని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు కలవరపడకుండా చూసుకొనడి. కలవరపడము అనగా ఇంగ్లీష్లో ట్రబుల్డ్ అని ఉంటుంది. దాన్ని తెలుగులో మనం మరొక అర్థాన్ని కానీ గమనించినట్లయితే తొందరపడడం, తత్తరపడడం అనగా ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, కంగారు పడిపోయి ఏం చేయాలో తెలియక ఏదేదో చేసేయడం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా చిన్నతనంలో నేను విన్నటువంటి ఒక విషయము. చాలా కొన్ని సంవత్సరాల క్రితము భూమి మీద ఒక స్కై ల్యాబ్ పడుతుంది, అనేకులు చనిపోతారని ఒక పుకారు ప్రారంభమైంది. ఆ పుకారు ప్రారంభమైనప్పుడు చాలా మంది ఏం చేశారంటే గ్రామాలు గ్రామాలుగా ఒకే దగ్గర ఉండడం ప్రారంభించారు, ఒకే చోటులో. కొందరైతే క్రైస్తవులైతే మందిరాల్లో ఉండడము, మరొకరైతే మరొక చోటుకి వెళ్ళడం. కొందరు ఏం చేశారంటే ఎలాగూ రేపు మనం చనిపోతాం కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క జీవితాన్ని ఈ రాత్రికి అనుభవించేద్దామని కొందరు తమకున్నటువంటి ఆ యొక్క కోళ్లను వాటన్నిటిని కోసుకొని బాగా ఇష్టం వచ్చినట్టుగా విందులు చేసుకున్నారు ఆ రోజు. రేపు ఎలాగూ చనిపోతాం, ఇవన్నీ కూడా పాడైపోతాయి, వేస్ట్ అయిపోతాయని బాగా కడుపు నిండా మంచిగా రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు చేసుకొని తిన్నారంట. దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, ఏదో జరగబోతుందని, ఏదో అవ్వబోతుందని తొందరపడి దేవునికి చిత్త ప్రకారము కానిది ఏదో ఒకటి చేసేసి దాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దాన్నే తొందరపాటు లేదా కలవరపడము అంటారు. యేసుక్రీస్తు వారు అంటారు, మీకు అబద్ధ బోధలున్నాయి, అబద్ధ క్రీస్తులు వస్తారు, యుద్ధాలు వస్తాయి, యుద్ధ సమాచారాలు వింటారు, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని క్రీస్తు పేరును బట్టి మిమ్మల్ని అవమానపరుస్తారు, మిమ్మల్ని భయంకరమైనటువంటి హింసలకు గురి చేస్తారు, మీ సహోదరులే మీ స్నేహితులే మిమ్మల్ని ద్వేషిస్తారు, మీ ఎడల ఎవరికి ప్రేమ ఉండదు, ఎవరు ఒకరినొకరు ప్రేమించుకోరు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ క్రైస్తవ విశ్వాసి అనేటోడు ఎలా ఉండాలంటే కలవరపడకుండా ఉండాలి. ఇది మామూలు విషయం కాదు, చాలా భయంకరమైన విషయం. కలవరపడకుండా ఎలా ఉండగలము? ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు శ్రమలు వస్తున్నాయి, కొడుతున్నారు, హింస పెడుతున్నారు, చంపేస్తున్నారు, రకరకాలైనటువంటి పరిస్థితులు లోకంలో చెలరేగుతున్నాయి. కానీ మేము కలవరపడకుండా ఎలా ఉండాలి? మేము ఎలా ఉండాలి కలవరపడకుండా? మేము తొందరపడకూడదు అని ఎలా మాట్లాడతావు అని మనకు ప్రశ్నలు రావచ్చు. కానీ లోకము కలవరపడుతుంది కానీ క్రైస్తవుడు కలవరపడకూడదు. లోకము బెదిరిపోతుంది కానీ, ఎందుకంటే వాడు లోకాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు. శ్రమ సంభవించినప్పుడు వాడు భయపడతాడు. ఈ మధ్య కాలంలో డోమ్ ఫిష్ అని ఒక సముద్రంలో నుంచి ఒక చేప బయటకు వచ్చింది. అది అంత
ఈజీగా ఎవరికి కనపడదు. అది సముద్రంలో చాలా లోతులో ఉంటది అది. అది మెల్లమెల్ల మెరుస్తూ ఉంటది. ఆ చేప బయటికి వస్తే ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతది. ఈ లోకము అంతము కాబోతది అని ఒక విషయాన్ని చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. అది బయటకొచ్చింది. ఆ బయటకొచ్చిన తర్వాత అది వెళ్ళిపోయింది. చాలా దినాలు గడిచిపోయినాయి. అనుకోవచ్చు మరి జరగలేదా అంటే జరుగుతూ ఉంటాయి. కానీ ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని శ్రమలలో, ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవుడు స్థిరుడుగా ఉండాలి. వాక్యాన్ని చేతబట్టుకొని బ్రతకాలి. భయపడిపోయి లేకపోతే మరొక దానికో లేకపోతే మరొక విషయానికో వాడు కలవరపడిపోయి క్రీస్తును వదిలేసి భయానికి తావివ్వకూడదు. ఎందుకు భయపడకూడదు? భయపడితే తప్పేంటి అంటే దేవుడు మనకు పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనల్ని పిరికివానిగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను, నిబ్బరమైనటువంటి ఆత్మనే దేవుడు మనకు దయచేశాడు కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మను దేవాతి దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి ఎన్ని పరిస్థితులు ఈ లోకములో జరుగుతున్నా సరే క్రైస్తవుడు స్థిరుడుగా ఉండాలి. కొంతమంది నేటి సమాజంలో గమనిస్తే క్రైస్తవులని బాహాటముగా ప్రకటించుకోవడానికి లేకపోతే చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. ఎవరైనా నన్ను ద్వేషిస్తారేమో, ఎవరైనా నన్ను ఏదైనా అంటారేమో, అనకూడని మాట అంటారేమో, లేకపోతే నేను వారి దగ్గర శ్రమ పడాల్సి వస్తుందేమో, హింసపడాల్సి వస్తుందేమో. దేవుని వాక్యము తెలియజేస్తుంది చూడండి 9వ వచనములో, జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. జనుల చేత ద్వేషించబడతారు. మీరు శ్రమల పాలవుతారు. మిమ్మల్ని శ్రమ పెట్టి చంపుతారు. కఠినమైనటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్ళాలి, తప్పదు. మీరు అనేకుల యొక్క శోధనలు మీరు ఎదుర్కోవాలి. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో యేసుక్రీస్తు వారు ఏమంటారో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను సిద్ధపరుస్తూ ఆయన యోహాను సువార్తలో చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అనగా ఫుట్ నోట్లు ఏమని ఉంటదంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండండి, దేవుని యందు స్థిరత్వాన్ని కలిగి ఉండండి. ఒకవేళ ఈ లోకములో మీరు కష్టపడొచ్చు, ఈ లోకములో మీకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మిమ్మల్ని కొట్టొచ్చు, మిమ్మల్ని అవమానపరచొచ్చు, నిన్ను రకరకాలైనటువంటి మాటలతో నిన్ను ఇబ్బందులు పెట్టవచ్చు, ఈ లోకంలో నీ నివాసము లేకుండా పోవచ్చు, నీ గుర్తింపు లేకుండా పోవచ్చు. కానీ తదుపరి 2వ వచనంలో ఏమంటాడో చూడండి యేసుక్రీస్తు వారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవవు. ఈ లోకములో మీరు నివాసం కొరకు ఆలోచన చేస్తున్నారేమో, ప్రయాసపడుతున్నారేమో, భయపడుతున్నారేమో, కానీ నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు. అది స్థిరమైన నివాసము, అది స్థిరమైన కట్టడము, అది స్థిరమైన పునాది మీద వేయబడినది, అది కదల్చబడదు, అది దేవుని జ్ఞానము చేత నిర్మించబడినది, దేవుని యొక్క ఆలోచన చేత అది సుందరంగముగా అలంకరించబడినది. ఆ నివాస స్థలము మనకుంది కాబట్టి ఈ లోక నివాస స్థలము కొరకు మీరు కలవరపడద్దు. ఈ లోకములో వచ్చేటువంటి శ్రమల నిమిత్తమై మీరు కలవరపడద్దు. ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? చాలా మంది నేటి దినాల్లో ఈ శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయని చాలా మంది దేవుణ్ణి నిర్లక్ష్యము చేయడము, మందిరాలను నిర్లక్ష్యము చేయడము, బహిరంగముగా క్రీస్తు పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవ సమాజం ముందుకు వెళ్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం గమనిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి.
మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మీ హృదయాలలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీరు శ్రమ పడుతున్నారేమో, మీరు ఇబ్బందులు పడుతున్నారేమో, మీరు వేదన చెందుతున్నారేమో, అవన్నీ కూడా మీకు ధన్యకరములే, అవన్నీ కూడా మీకు ఆశీర్వాదాలే. చూడండి, దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా. స్టెఫను అనేటువంటి ఒక దేవుని ఆత్మ కలిగిన వాణిని మనం అపోస్తుల కార్యంలో చూడగలం. ఆ స్టెఫను ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు. చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని గురించి తర్కించేవారు. ఆయన ఓడించాలని ప్రయత్నం చేసేవారు. ఆయనని ఏ విధంగానైనా ఓడించి ఆయన దగ్గర జ్ఞానం లేదని రుజువు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయినాయి. ఎక్కడ కూడా స్టెఫను దేవుని జ్ఞానాన్ని వెల్లడపరుచుటలో ఆయన ఎప్పుడు తగ్గిపోలేదు, ఎప్పుడు ఓడిపోలేదు. దేవుని గురించి ఎంత చక్కగా చెబుతున్నప్పుడు అనేకులకు కుళ్ళు మొదలైంది, అసూయ మొదలైంది, ద్వేషం మొదలైంది. స్టెఫను మీద అబద్ధాలు చెప్పడం ప్రారంభించారు. స్టెఫనికి ధర్మశాస్త్రం అంటే భయం లేదని చెప్పారు. ధర్మశాస్త్రం అంటే స్టెఫనికి ఏమాత్రం కూడా గౌరవం లేదని కొన్ని పుకార్లు పుట్టించారు. ఈయన దేవునికి విరోధిగా ఉన్నాడు, ఈయన యూదులకు విరోధిగా ఉన్నాడని ఆయన మీద లేనిపోని అభండాలు మోపారు. మోపి చివరికి ఆయన ఏం చేశారంటే ధర్మశాస్త్రమును మీరినాడని చెప్పి నింద వేసి ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అప్పటికే పరిసయ్యుని యొక్క పరిస్థితిలోనికి వస్తున్నటువంటి సౌలు అక్కడే ఆ స్థానంలో ఉన్నాడు. ఈ స్టెఫనుని కొట్టేటప్పుడు ఈ స్టెఫను యొక్క వస్త్రాలు తీసుకెళ్లి పౌలు దగ్గర పెడతారు. అనగా అర్థం ఏంటంటే ఆ సౌలు దగ్గర పెడతారు. సౌలు గారు, మీరు ఈ జరిగే తంతు అంతటికి, ఈ సంఘటన అంతటికి మీరు సాక్షులుగా ఉండాలి, మీరు ఇది న్యాయ విమర్శ చేయాలి అని ఆయనని ఒక సాక్షిగా, ఒక న్యాయ విమర్శ చేసేటువంటి స్థానంలో సౌలు గారిని పెడతారు. అప్పుడు అనేకులు వచ్చి రాళ్లతో కొట్టి చంపినప్పుడు, స్టెఫను చనిపోయేటప్పుడు కూడా ఆకాశము తెరవబడటాన్ని చూసి దైవ దర్శనాన్ని పొందుకున్నప్పుడు అనేకులు ఆయన కొడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో వీరిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేసి అక్కడ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని మరణానికి సౌలు సమ్మతిస్తాడు. అనగా అర్థం ఏంటంటే ఈ విధమైనటువంటి మరణము, ఈ విధమైనటువంటి శిక్ష స్టెఫనుకు సరైనదే. ఎందుకంటే స్టెఫను మోసగాడు, ఎందుకంటే స్టెఫను ధర్మశాస్త్రాన్ని అగౌరవపరిచినాడు, ధర్మశాస్త్రాన్ని తృణీకరించినాడు, యూద మతాచారాలను వ్యతిరేకించినాడని ఆ యొక్క తీర్పుకు సౌలు సమ్మతించినాడు. తదుపరి విషయాలను మనం గమనిస్తే సౌలు గొప్ప హింస సంఘములో కలుగు చేస్తూ వచ్చాడు, అనేకులను చంపుతూ వచ్చాడు, అనేకులను బాధ పెడుతూ వచ్చాడు, అనేకులను హింసిస్తూ వచ్చాడు. కానీ ఒక్కనొక దినాన దమస్కు మార్గములో దైవ దర్శనము ద్వారా ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు వారు మాట్లాడడం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు, తన భక్తి జీవితాన్ని మార్చుకున్నాడు. నిజమైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి భక్తిలోనికి పౌలు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క స్టెఫను మరణము పౌలు లాంటి వాణిని, ఒక గొప్ప సువార్థికుణ్ణి, ఒక గొప్ప పరిచారకుణ్ణి ఈ సంఘానికి దేవాతి దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ స్టెఫను గాని అటువంటి హింసలు గాని పొందుకొని పోయి ఉంటే, ఆ హింసని, ఆ యొక్క శిక్షను ఇక్కడ సౌలు దగ్గరుండి చూడకపోయి ఉంటే వేరే రకమైనటువంటి పరిస్థితులు ఉండేయేమో. ఎప్పుడైతే ఆ హింసలను, ఆ శ్రమలను చూసినారో అప్పుడు అనేకులు ఆలోచన చేయడం ప్రారంభించారు. అనేకులు ఎవరి గురించి ఈయన ఎంతగా ఇబ్బంది పడుతున్నాడు, ఎవరి గురించి స్టెఫను కొట్టబడుతున్నాడు, ఎవరి గురించి స్టెఫను ఇన్ని నిందలు మోస్తున్నాడు అనే ఆలోచన ప్రారంభమవుతుంది. ఒక స్టెఫను మరణము తర్వాత ఒక అద్భుతమైనటువంటి సేవను పౌలు ద్వారా మనము గమనించగలం. అప్పటి వరకు యూదులే, యూదా మతములో వచ్చినటువంటి శిష్యులే స్వార్థ ప్రకటించేవారు. వారు కేవలము యూదుల దగ్గరికి వెళ్ళి మాత్రమే స్వార్థ ప్రకటించేవారు. కానీ ఎప్పుడైతే పౌలు ధర్మశాస్త్రపు జ్ఞానము కలిగి, దైవ జ్ఞానము కలిగి స్వార్థలోనికి వచ్చినాడో అన్యులకు స్వార్థ చెప్పడము ఆయన ప్రారంభించాడు. అన్యులను క్రీస్తులోనికి నడిపించడం ప్రారంభించారు. అనేకులను క్రీస్తు మార్గంలోనికి తీసుకొని రావడానికి దేవాతి దేవుడు పౌలును వాడుకున్నాడు. దేవుని వాక్యం అంటున్నాడు ప్రియ సంగమా,
మంచి విషయములో అనగా నీతి నిమిత్తమై మనం శ్రమ పడినప్పుడు అది ధన్యములే. స్తెఫను కొట్టబడేటప్పుడు, హింసలు పొందుకునేటప్పుడు ఎప్పుడు కూడా భయపడలేదు, ఎప్పుడు కూడా బాధపడలేదు. ఏ సమయంలో కూడా ఏ రాయి తగులుతుంది, ఎక్కడ తగులుతుందో అని భయపడి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు. శ్రమలను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు, హింసలను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. ఒకానొక సందర్భంలో చాలా కాల క్రితం ఒక క్రైస్తవ విశ్వాసురాలు ఉండేది. ఆమె క్రీస్తును ప్రకటించేది. రోమా ప్రభుత్వపు సమయంలో క్రీస్తును ప్రకటిస్తుంది, మా క్రైస్తవాన్ని విస్తరింపజేస్తుందని ఆమెను పట్టుకొని వచ్చి ఒక పెద్ద స్టేడియంలో కూర్చోబెట్టి ఆమెని చంపాలని ఆలోచన చేస్తారు. చంపాలని ఆలోచన చేసినప్పుడు ఒక ఇనుప కుర్చీని తీసుకొచ్చి ఆ స్టేడియం మధ్యలో కూర్చోబెట్టి ఆ ఇనుప కుర్చీకి కింద మంచి కట్టెలు పెట్టి మంట వేస్తారు. మంట బాగా మండిన తర్వాత ఈమెను తీసుకెళ్లి ఆ ఇనప కుర్చీలో కూర్చోబెడతారు. ఇనప కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత ఆ వేడికి తట్టుకోలేక ఆమె గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది, గట్టిగా యేసయ్య అని అరవడం ప్రారంభిస్తుంది. కొద్ది సమయానికి ఏం చేస్తారంటే ఒక బాగా బలిసినటువంటి ఒక ఎద్దును ఆ స్టేడియంలోనికి వదులుతారు. బాగా రంకెలేస్తూ ఆ యొక్క ఎద్దు పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి ఆ వేడి కాలిపోతున్నటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి ఆ స్త్రీని ఎగరేస్తుంది కొమ్ములతోటి. ఆమె పైకి ఎగిరి కింద పడుతుంది. కింద పడిన తర్వాత ఆ ఎద్దు ఆ కొమ్ములతో పొడిచి ఆమెను చంపేస్తుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆ వినోదాన్ని చూడడానికి వచ్చినటువంటి ఆ యొక్క జనాంగం అంతా కూడా ఆమె మరణాన్ని చూసి అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఎవరు కూడా మాట్లాడరు, అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకు నిశ్శబ్దాన్ని వారిని ఆవరించిందంటే వారందరూ కూడా ఇంత శ్రమ పొందుకున్నా కూడా ఆమె ఎందుకు తన యొక్క మాట మార్చలేదు, ఆమె ఎందుకు క్రీస్తును వదిలిపెట్టలేదని అనేకులు ఆశ్చర్యపోయినారు. ఆ దినాన దాదాపు 3,000 మందికి పైగానే యేసుక్రీస్తు వారిని రక్షకునిగా తెలుసుకున్నారు. ఒకరి శ్రమ, ఒకరి వేదన, ఒకరి హతసాక్షిగా మార్చబడడం అనేది అనేకుల రక్షణకు కారణమవుతుంది. అనేకుల యొక్క క్రీస్తు మార్గంలోనికి నడిపించడానికి అది కారణమవుతుంది. అందుకని ఇక్కడ పేతురు అంటారు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. మీ యొక్క మరణము ధన్యకరమే, మీ శ్రమ ధన్యకరమే, మీ అవమానము ధన్యకరమే. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మనము శ్రమ పడుతుందని, శ్రమ పడాల్సి వస్తుందని, ఇబ్బంది పడాల్సి వస్తుందని శ్రమలకు భయపడుతున్నామేమో. మనము నిజమైన క్రైస్తవులం కాదు. క్రైస్తవుడు అనేవాడు స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. ఎక్కడా కూడా శ్రమలకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. నిందలకు అవమానములకు పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. వాడు కలవరపడడు, వాడు స్థిరుడుగా ఉంటాడు, వాడిలో చంచలత్వము ఉండదు, వాడిలో ఏ రకమైనటువంటి ద్వంద్వ స్వభావము ఏమాత్రము కనిపించదు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, అటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? తెస్సలోనికీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనలను ఆయన యొద్దకు కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, పౌలు తెస్సలోనికీయుల సంఘముతో రాస్తూ అంటున్నాడు, అయ్యా ప్రభు దినం వస్తుంది, రాకడ దినాలు వస్తున్నాయని అనేక విషయాలు మీరు వింటూ ఉన్నారు కదా, అనేక విషయాలు మీరు చూస్తూ ఉన్నారు కదా. మీలో ఏమైనా చంచలత్వం ఉందేమో, అనగా ద్వంద్వ స్వభావం ఉందేమో, లేకపోతే ఆ ఊరికే అటు ఇటు ఊగిపోయేటువంటి తత్వము మీలో ఉందేమో, లేకపోతే బెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ఒకసారి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ శ్రమలు మనలో ఏమీ చేయలేవు. శ్రమపడి చనిపోతే మనకు లాభకరము. పౌలు అంటాడు కదా, ఈ లోకంలో నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఒకవేళ చనిపోవలసి వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను, ఎందుకంటే నేను నా యొక్క నీతి కిరీటాన్ని నేను స్వతంత్రించుకుంటాను, నేను తండ్రితో సహవాసం చేస్తాను. ఒకవేళ ఇక్కడ ఉండడము ఆత్మల రక్షణ కొరకైతే నేను ఇంకా కొంతకాలం ఉంటాను, నేను వెడలిపోవడము దేవుని చిత్తమైతే వెంటనే వెళ్ళిపోతాను, నాకేమాత్రము కూడా బాధ లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, లాభకరము అని పౌలు గారు అంటారు. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా. దేనికి క్రైస్తవుడు భయపడడు.
యేసుక్రీస్తు వారు రాబో శ్రమలకు ఆయన భయపడలే, ఆయన హింసలకు భయపడలే. ఆయన స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. చంచలత్వాన్ని ఆయన కలిగి లేడు. ఆయన శిష్యులకు చెప్పాడు, అయ్యా శోధనలు రాబోతున్నాయి, పరిస్థితులు మారబోతున్నాయి. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు ఆఖరిగా శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాట మనము గమనిద్దాం. ఆ యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది. గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా అభ్యంతర పడే సమయం రాబోతుంది, మీరందరూ అభ్యంతర పడబోతున్నారు. కాబట్టి ఏమంటాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అభ్యంతరాలు రాబోతున్నాయి, కష్ట పరిస్థితులు రాబోతున్నాయి. నీ పొరుగువాడే నీ మీద నిందలు వేయబోతున్నాడు, నీ పక్కనున్న వాడే నిన్ను శ్రమ పెట్టబోతున్నాడు. ఇంతకాలము చేతులు ఒకరి మీద భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని తిరిగిన వాడే నిన్ను ద్వేషించబోతున్నాడు. క్రీస్తు పేరు పెట్టుకుంటే నిన్ను కొట్టబోతున్నారు, హింసించబోతున్నారు, నిన్ను అవమానపరచబోతున్నారు. భయపడొద్దు, నువ్వు దానికి దిగులు పడొద్దు. యుద్ధాలు జరగబోతున్నాయి, కరువులు రాబోతున్నాయి, బీభత్సాలు జరగబోతున్నాయి, తుఫానులు రాగబోతున్నాయి, అగ్ని గంధకాలు భూమి మీదకి చెలరేగబోతున్నాయి. కానీ వీటన్నిటి విషయంలో నీవు కలవరపడద్దు. కలవరపడకుండా ఎలా ఉండాలి వీటన్నిటి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనము. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనే మనలను పడిపోకుండా చేస్తుంది. ఈ ప్రార్థనే మనలను స్థిరమైన విషయంలో నిలబెడుతుంది. ఈ ప్రార్థనే మనలను బెదరకుండా చేస్తుంది. ఈ ప్రార్థనే మనలో చంచలత్వం లేకుండా చేస్తుంది. ఈ ప్రార్థనే మనకు ధైర్యం ఇస్తుంది. ఈ ప్రార్థనే మనలను దేవుని సన్నిధిలో గర్వముగా దేవుని ఎదుట నిలవబడడానికి మన యొక్క విశ్వాస జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్నాడు, ప్రియ సంగమా, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు, ఇన్ని శోధనలు ఉన్నప్పుడు, ఇన్ని హింసలు ఉన్నప్పుడు, ఇన్ని శ్రమలు జరుగుతున్నప్పుడు, ఇన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు, ప్రేమలే లేవన్నప్పుడు, అనేకులు అబద్ధ బోధకులు వస్తున్నప్పుడు, అబద్ధపు క్రీస్తులు బయలుదేరుతున్నప్పుడు మేము ఎలా ఉండాలి? ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థనలో దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారము నిలబడాలి. స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. వాక్యానుసారముగా బ్రతకడం నేర్చుకోవాలి. వాక్యానుసారముగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం వింటున్నట్టు ప్రియ సంగమా, ఒకవేళ మనము చనిపోవలసినటువంటి, ఒకవేళ మనము నింద మోయవలసినటువంటి, శ్రమ పడవలసినటువంటి, హింస పొందవలసినటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, దాని కొరకు మనలను మనము సిద్ధపరుచుకోవాలి. ఆనాడు శిష్యులు ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా ప్రార్థన చేయండి. గొర్రెల కాపరిని కొట్టబోతున్నారు, రాబోతున్నారు, ఆ యొక్క దండు రాబోతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు వారి యొక్క నిద్రా భారము చేత వారు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ కళ్ళు మూతపడుతున్నాయి, నిద్రపోతూ ఉన్నారు. ఒక సమయము రానే వచ్చింది. అందరూ సైనికులు వచ్చారు, వాళ్ళు కత్తులు గుదియలు పట్టుకుని యేసుక్రీస్తు వారి మీదకి వచ్చినారు. అందరూ భయపడి ఒకరి తర్వాత ఒకరు పారిపోయినారు. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా, పారిపోయేటువంటి పరిస్థితుల్లో నాటి శిష్యులు ఉన్నారు. కారణము, వారు శోధనను ఎదుర్కోవడానికి తగిన రీతిలో సిద్ధపడలేరు. తగిన రీతిలో వారు సిద్ధపడలేరు. పేతురైతే మల్కు చెవి నరకడానికి సిద్ధపడ్డాడు, యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు, కానీ ఎదుర్కొనడానికి సిద్ధపడలేదు. వెంటనే యేసుక్రీస్తు వారు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, నువ్వు కత్తి వరలో పెట్టని ఆ మల్కుని స్వస్థపరిచిన తర్వాత పేతురు ముమ్మారు యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదని బొంకాడు, అబద్ధం చెప్పాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, కారణం ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మన పేరులో క్రీస్తున్నాడు, మన యొక్క చేతుల్లో క్రీస్తు ఉన్నాడు, కానీ మన హృదయాల్లో మాత్రము క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం. అందు కారణము చేత భయపడుతున్నాం, కలవరపడుతున్నాం, తొందరపడుతున్నాం, అభ్యంతరాలు పడుతున్నాం, చంచల మనస్సులోనికి వెళ్ళిపోతున్నాం, బెదిరిపోతున్నాం. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మనము లోకానికి బెదరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నివాసం ఇక్కడ కాదు. లోకస్తులు ఇదే నివాసం అనుకుంటూ ఉన్నారు, ఇదే నిజమైనది, లేకపోతే ఇదే శాశ్వతమైనది అనుకుంటూ ఉన్నారు. మరొక జన్మ ఉందేమో, మరొక కాలము నాకు ఉందేమో అనుకుంటూ ఉన్నారు. కానీ మనకు స్థిరమైన నివాసము, స్థిరమైనటువంటిది
మనకు తండ్రి యొద్ద ఉంది. మన తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి. అనేక నివాసాలు ఆయన మన కొరకు నిర్మించాడు. ఎవరైతే ఆయన కొరకు నిలవబడతారో వారందరి కొరకు ఆయన ఒక అద్భుతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు స్థిరముగా ఉన్నాడు. కొట్టడానికి వస్తున్నప్పుడు నేనే అని నిలబడ్డాడు. మీరు ఎవరి కొరకు వస్తున్నారు? యేసు కొరక? ఆ యేసును నేనే అని ఆయన వారి ముందుకెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఎంత ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, అది క్రైస్తవునికి ఉండవలసినటువంటి స్థిరత, అది క్రైస్తవునికి ఉండవలసినటువంటి ధైర్యము. అటువంటి ధైర్యంలోనికి మనము రాగలగాలి. 112వ సంకీర్తన 112వ సంకీర్తన 7వ వచనాన్ని ఒకసారి మనము గమనిస్తే, 112వ సంకీర్తన 7వ వచనము, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. దేవుని వాక్యం అంటున్నాడు ప్రియ సంగమా, ఎవని హృదయం అయితే చూడండి ఏమంటాడు, యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నట్లయితే, ఎవడైతే ఆయనను ఆశ్రయించి స్థిరముగా ఉంటాడో, ఎవడైతే ఆయనను కలిగి స్థిరమైనటువంటి పరిస్థితులకు వస్తాడో, గాలి వస్తుంది, తుఫాను రేగుతుంది, అలలు కొడతాయి, కానీ వాడి ఇల్లు ఎక్కడ నిర్మించబడింది? బండ మీద నిర్మించబడింది. కాబట్టి ఆ ఇల్లు ఏమాత్రము పడిపోదు. గాలి వీచొచ్చు గాక, తుఫానులు రావచ్చు గాక, భయంకరమైనటువంటి పరిస్థితులు జరగవచ్చు గాని వాడి ఇల్లు క్రీస్తు అనేటువంటి బండ మీద, స్థిరమైనటువంటి పునాది మీద నిర్మించబడింది కాబట్టి వాని ఇల్లు ఏమాత్రం పడిపోదు. కాబట్టి దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మనము కలవరపడకుండా మన హృదయముల యందు యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తు వారిని మన హృదయాలలో ప్రతిష్ఠించాలి. యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో ఉంటే శోధనలకు భయపడడు, హింసలకు జడియడు, దుర్వార్తకు వాడు కదల్చబడడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, మనము క్రీస్తు వలె బ్రతకాలి. 27వ సంకీర్తన 1 వచనాలను మనము గాని గమనించినట్లయితే, కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినను, నన్ను బాధించు శత్రుడు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరికి చూడండి, యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును, నేను ఎవరికి కలవరపడను, ఎవరిని చూసి బెదరను, ఎవరిని చూసి నేను చంచల మనస్తత్వాన్ని నేను కలిగి ఉండను. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, యెహోవా మనకు రక్షణ అయి ఉన్నాడు. యెహోవా మనకు నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనను మన హృదయంలోనికి మనము ఆహ్వానించుకొని ఆయన చిత్త ప్రకారముగా మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నప్పుడు, నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనము బ్రతుకుతున్నప్పుడు ఈ లోకపు శ్రమలకు మనము భయపడము, కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, రాబోతున్నాయి, వస్తాయి కూడా. వాటన్నిటిలో నుంచి మనము వెళ్ళవలసిన వారమే కానీ వాటిని చూసి భయపడవలసిన వారము కాదు. ధైర్యముగా ఎదుర్కొని దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి నివాస స్థలంలోనికి మనం వెళ్ళడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప